దేశ ఏమాత్రం బాలేదు పరిస్థితులు. అంతవరకు రాదులే అని అనుకున్నాం, కానీ వచ్చేసింది. దేశాన్ని కమ్మేసింది కరోనా మహమ్మారి. పరిస్థితి భయానకంగా తయారైంది. వరండాల్లో సంచుల్లో కుక్కి కొన్ని స్ట్రెచ్చర్లపైనే మరికొన్ని శవాలు కనిపిస్తున్నాయి. కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. లక్షణాలు స్వల్పంగా ఉన్నవారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. గోపాలంగడికి ఇస్తాను చూడు, కరోనాతో పోయిన శవాల గుట్టలు, అనాథలైపోయిన కుటుంబాలు వీడియోలు కూడా పంపిస్తాను. అమలాపురంలో ఒకే కుటుంబంలో ముసలి తల్లి, కొడుకు, 2 కూతుర్లు, పెళ్ళం. గోపాలంగడి ఫ్యామిలీ అంటేదే మొత్తం కరోనాతో పోయింది. వీడియో కూడా పంపిస్తాను. గుండె చచ్చిపోతలేదవా. ఇప్పుడు ఆయన్ని బయటికి తీసుకురాకపోతే నీ తలకాయని గుణపానికేసి కొబ్బరికాయ కుట్టడు కొడతాను. ఇంకెవ్వడూ నీలాగా హెల్తీగా ఉన్నవాడిని మీ మాటలతో, మీరు చేసే పనులతో పేషెంట్లుగా మార్చకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేసి రోగిష్ఠులుగా మార్చే నీలాంటి కరోనా కంటే దారుణమైన కన్నింగ్ నా కొడుకులకు అర్థమయ్యేలాగా నీ తలకాయ 2 మొక్కలు చేసి అప్పుడు ఆ వీడియో షూట్ చేసి బాగా వైరల్ చేద్దాం. ఇచ్చి కూడా అదిరిపోద్ది. సారీ. నీ సారీలు నాకెందుకు తొక్కలో సారీలు. వెళ్ళు, ఆయనకి ఏమీ లేదని కన్విన్స్ చేసి ఎలా బయటికి తీసుకొస్తావో తీసుకురా. వెళ్ళు. ఇంకా చొత్తటే సొత్తటెళ్ళు. గోపాలం గారు, ఏమండే, నేను పాలసీ మూర్తినండి. నాకు ఏ కరోనా లేదంట, మన అబ్బుల్ చౌదరికి కూడా రాలేదంట. అది చైనా వాడు జలుబుకు పెట్టుకున్న పేరేంటండి? ఈ పారాసిటమాల్ ఉంటుంది, జ్వరం మాత్ర, లేకపోతే చీమల ముందు గెమాక్సిన్. ఈ పెద్దాళ్ళు వస్తారు కదండి, మంత్రులాళ్ళును, అప్పుడు రోడ్డు పక్కన చల్తారే బ్లీచింగ్ పౌడర్, అది వేసేసి XXX సబ్బు ఉంటుంది కదా, సంస్కారం అంతగా రుద్దెత్తే అది వెళ్ళిపోతుందండి. అయినా మీకు కరోనా రాదండి, మీకు లేదండి. మీరు ఫ్రీ అయిపోయి చెప్తాను, బయటికి రండి. అవునా? అబ్బా అవునండి, అది కర్ఫ్యూ పెట్టిన చోట మాత్రమే ఉంటుందండి. ఈ జనాలు గుంపులుగా తిరుగుతారు ఈ వైన్ షాపుల దగ్గర, అక్కడ అస్సలు అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళడం చెప్తున్నారు. అయినా మనం అంటే కరోనాకి మాసి అడ్డ భయం అండి. అయితే మీరు వెళ్ళి భయపెట్టండి దాన్ని, నేను ఇక్కడే ఉంటా. మా సంతోష్ నా మీద ప్రేమ కొద్దీ మిమ్మల్ని తీసుకొచ్చి మాటలు చెప్పిస్తున్నాడని అర్థం చేసుకోలేనండి. వెళ్ళండి. నాకు కరోనా పోయిందని అన్ని టీవీల్లో గగ్గోలు పెట్టేంత వరకు, మరణాలు తప్పించి మంచి వార్తలు చూపించేంత వరకు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుపులు పెడబొబ్బుల దగ్గర కెమెరాలు పెట్టకుండా నిజమైన ఆరోగ్యవంతమైన వార్తలు వినిపించినప్పుడు అప్పుడు బయటకు వస్తా. అప్పటిదాకా రాను, ఇక్కడే ఉంటా. అంతే, మనకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లల సంబంధాలు చూసేప్పుడు వస్తాడు. ఇంకా ఓండ్రా, నాకు తెలుసులే అంతా. విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో 4గురిని కరోనా బలి తీసుకుంది. ఇప్పుడు అర్థమైందా? ఒక మనిషిని భయపెట్టడం ఎంత ఈజీనో అతనికి ధైర్యం చెప్పి బయటికి తీసుకురావడం అంతే కష్టం. అయినా పర్లేదు, ఇంకొంచెం కష్టపడి ఆయన్ని కన్విన్స్ చేసి తీసుకురా, లేకపోతే పదరా. నాకు అర్జెంటుగా కరోనా పేషెంట్ కావాలరా. ఆడు తాగిన టీ కప్ కావాలి, ఆడికున్న వైరస్ కావాలి. ఏంట్రా ఎంత వేడిగా ఉంది? వైరస్ చచ్చిపోద్దేమో. అన్నా, ముదిరిపోయిన కరోనా పేషెంట్ ఉమ్ములోంచి ముంచి తీసా. ఒక్కసారి ముద్దరు పెట్టుకుంటే చాలు, సర్రానికి డైరెక్ట్ ఆన్సర్ కొట్టేస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడు. ఏంట్రా ట్రై చేసేది? ఏంట్రా అంటున్నాడు? అది ఏంటంటే అమ్మా, గోపాలానికి టీ తెచ్చాడా? అవునమ్మా. ఇలా ఇవ్వు, నేను ఇచ్చేస్తాలే. ఇవ్వరా? ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మ ఇచ్చేసినంట్రా వైరస్, నువ్వు వెళ్ళు. అలాగే అన్నా. జాగ్రత్తమ్మా. మూతికేంట్రా అది కోతులేగా? కరోనా రాకుండా మాస్క్ వేసుకున్నానమ్మా. గోపాలం, ఒరే గోపాలం, తలుపు తీయరా.
నిలబడవేంద్రా? వచ్చి టీ తాగు, తలుపుది. అయ్యో నేను టీ తాగడం ఏంటి? నాకు రోగం వచ్చింది, అది నీకు కూడా అంటుకుంటుంది. వచ్చి ఒళ్ళో పట్టుకుంటావా? రానాయనా. చెవుడితో చచ్చిపోతున్నానే. నాకు టీ అయితే నేను తాగను, నువ్వే తాగు. ఏంటో వీడు ఇడిపోవాలా. రామచంద్ర అన్నాయ్ 24 గంటలు అన్నావు, 36 గంటలు దాటింది. ఇంట్లోంచి అరుపులు కేకలు వినపడవేంట్రా? ఏదో ఆయాసంగా ఉందే అమ్మా. తట్టెడు తినే 2 గోడలు దొక్కు, అదే తగ్గిపోద్ది. బాగా చెప్పేవరా. బుర్ర తినేస్తున్నారు ఇద్దరు. లోపల నుండి ఆయన, బయట నుండి ఈవిడ. రోగాలు రాకుండానే వచ్చాయని చంపుకు వద్దు. I think something's wrong. పరమేశ్వర నన్ను కాపాడు తండ్రి. బావా బామ్మకు పాజిటివా? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మా ఇంట్లో ఎవరికి కరోనా లేదు, ఆవిడెక్కడికి వెళ్ళను లేదు, ఇంట్లోంచి బయటికి వచ్చే క్వశ్చనే లేదు. సార్ రిపోర్ట్స్ కరెక్ట్గా చెక్ చేశారా? ఆవిడదేనా? ఏం మాట్లాడుతున్నారు? ఆమె లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయాయి, పల్స్ రేట్ ఇన్ఫెక్ట్ పడిపోయింది, గంట గంటకి డ్రాస్టిక్ తగ్గిపోతుంది. ఇప్పుడు కానీ వెంటిలేటర్ ఎక్కిందనుకో నేనేం చేయలేదు. అండ్ బై ద వే ఆవిడకి పాజిటివ్ కాబట్టి మీరందరూ టెస్ట్ చేయించుకుంటే మంచిది. వీళ్ళందరూ సరే, వీళ్ళ ఫాదర్కి ఎలా చెప్పాలి? ఏం లేకుండా రూమ్ లో లాక్ చేసి కూర్చున్నాడు. వీళ్ళ ఇంట్లోనే పాజిటివ్ కేసు ఉంది, అది వాళ్ళ అమ్మని తెలిస్తే. బాబు పిశాచాల పీక్కు వేస్తాడు. అసలు ఏ రోగం లేదంటేనే కాల్చు తింటున్నాడు. అమ్మో టైం అయింది, నేను పీపీ టికెట్ వేసుకుని వాకింగ్ వస్తాను. డాక్టర్ ఇప్పుడు ఏం చేద్దాం సంతు? ఆయనకు తెలిస్తేనే కదా ప్రాబ్లం, తెలియకుండా మేనేజ్ చేద్దాం. పదరా. ఇప్పుడు ఎలాగే మీ నాన్నతో? హలో గోపాలం గారు, మీ ఇంటికి కరోనా వచ్చేసిందండి బాబు. దాని కోరలు సాచి మీ కుటుంబానికి కాటైపోతుందండి. ఏంటి సార్ మీరు అనేది? ఏంటండి, మీ ఇంట్లో పెద్ద దిక్కుని టార్గెట్ చేసేసింది. మీ అమ్మని ఐసీయూకి పంపించేసింది. అయ్యి బాబాయ్ ఆవిడ భవిష్యత్తు క్రిటికల్ గా ఉందండి. ఇంట్లో ఎవరు లేరండి, అందరూ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నారు. వాళ్ళకి కరోనా కన్ఫర్మ్ అయిపోయి, అయ్యి బాబాయ్ అయిపోయి కాదు అయిపోయిందండి. అక్కడ హాస్పిటల్లో వాళ్ళ పొజిషన్ అంత బ్యాడ్ గా ఉంటే చీకటిగొట్లో పడేడుతున్నారు పిల్లగా. మీ పొజిషన్ ఏంటండి? అయ్యి బాబోయ్, ఏ జన్మలో ఏ పాపం చేశారో ఒకే రోగాన్ని కుటుంబం అంతా పడైపోతుందండి. ఈ చండాలని నా నోటితో చెప్పాల్సి వస్తాం చూసారా? నా కర్మండి బాబు, నా కర్మ, నా కర్మండి. అమ్మా లక్ష్మి, వద్దు ఏరీలు. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడే వసే లక్ష్మి? అమ్మా ఎక్కడున్నారమ్మా? వద్దు. అమ్మా ఎక్కడే వసే లక్ష్మి? ఎక్కడున్నారమ్మా? అమ్మా 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 అమ్మా. వసే లక్ష్మి ఎక్కడున్నారే? మా అమ్మేదే. ఏం లేదండి, ఆవిడికి పనిపోటంటేను. ఎందుకే అబద్ధాలు చెబుతావు? మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? నా కుటుంబం మొత్తం అనాథ వల్ల ఘాట్లో కాలిపోవడం నేను ఊహించలేను అనుకుంటున్నావంటే. ఏమండి, మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారండి. కరోనా వచ్చినా ఏం కాదని డాక్టర్లు చెప్తున్నారు. నా కళ్ళ ముందు ఎంతో మంది తగ్గించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. లేదే, వాళ్ళదొక లెక్క నాదొక లెక్క. కోటేశ్వరరావు చెప్పాడు, ఆడు చెప్పింది అంతా జరుగుతుంది కానీ నువ్వు చెప్పింది ఏది జరగట్లేదు. అతను చెప్పింది నిజం కాదండి. ఇక నేను ఈ భయాన్ని భరిస్తూ బతకలేను. నా చావు నన్ను వెతుక్కుంటూ వచ్చి హింసించి చంపే లోపల నేను చచ్చిపోతే. అయ్యో ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? నేను చచ్చిపోతా.
నేను చెప్పేది వినండి. నేను ఆత్మనై మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా. కోటేశ్వరులాగా మీ పక్కనే ఉండి మిమ్మల్ని బాగా చూసుకుంటా. నేను కోటేశ్వర దగ్గరికి వెళ్తా. చచ్చిపోతా. మీకేం కాదండి, ఫోన్ పెట్టేకండి. ఏమండి మిమ్మల్ని చచ్చిపోతా.